ప్రేమకు మీరు ఇచ్చిన నిర్వచనం ఏంటి శ్రీకాంత్ గారు? మీరు ఇష్టపడి ప్రేమ వివాహం చేసుకున్నారు, మీరు అదే మీ సహచరునిగా మీ శ్రీమతి గారు అండర్స్టాండింగ్ అండి, అంతే. నేను అనేది ఒక్కొక్కటి అండర్స్టాండింగ్, ఏదైనా సరే నమ్మకం, అండర్స్టాండింగ్, అదే మెయిన్. ప్రేమ అంటే ఇప్పుడు లవ్ అనేది అట్రాక్షన్ ఉంటుంది. అట్రాక్షన్లో నాకు తెలిసినంత వరకు తను అందం చూసో ఇది చూసో హీరోయిన్ డబ్బులు ఈ టైప్లో నేను ఆలోచించలేదు. వాళ్ళ దగ్గర నేను 5 పైసలు కూడా తీసుకోలేదు. తన ఆశలు మనం ఏదో ఆ టైప్లో ఉంటాడు, మన ఈ వర్క్ ఆ టైప్ ఆఫ్ దాని గురించి నేను ఆలోచించలేదు. తన మెంటాలిటీ నచ్చి, ఎందుకంటే ఇద్దరు కలిసి 4 సినిమాలు చేసాం. తన మెంటాలిటీ కానీ, తన సాఫ్ట్ నేచర్ కానీ, నా దగ్గర తను సాఫ్ట్ నేచర్ బాగా, ఆ సాఫ్ట్ నేచరు ఇవన్నీ నచ్చి అలా చేసుకో. ఇప్పుడు ఇంట్లో మీరు అప్పుడప్పుడు వంటింట్లోకి వెళ్తుంటారా? టీ పెట్టుకోవడానికి కానీ, కాఫీ పెట్టుకోవడానికి కానీ? ఇక్కడ వెళ్ళండి. ఇక్కడ వెళ్తే కనుక ఏంటంటే మనల్ని ఇరికిచ్చేస్తారు. నేనేం చేస్తానంటే ఫ్రెండ్స్తో సరదాగా, మా ఊరు కర్ణాటక, నేను పుట్టిన ఊరు గంగావతి అని, ఫ్రెండ్స్తో వెళ్ళి అక్కడ మా హౌస్ ఉంది ఒకటి, అక్కడ మేము వెళ్ళినప్పుడల్లా ఉంటాయి హౌస్ ఉన్నాయి. అక్కడికి వెళ్ళి ఫ్రెండ్స్తో వంట కార్యక్రమాలు పెట్టుకుంటాం. వేరే వాళ్ళు బయట నుంచి తెప్పించుకోవటం ఉండదు. మేమే కుకింగ్ చేసుకొని ఫోన్లో మాట్లాడి తను అడుగుతాను. నేను ఇప్పుడు పప్పుచారు ఎలా కాయాలి మొత్తం అన్నీ రెడీ చేసి ఫోన్లో కనుక్కొని నేను చేసేస్తూ ఉంటాను అనమాట. చికెన్ కూడా వండేస్తాను. చికెన్ మీరే? నిజమే, 100%. ఒక రోజు ఏం చేసామంటే 5 స్టార్ హోటల్స్లో దాంట్లో కొంచెం చిన్న వైన్ లాంటిది వేస్తారు. అవును, ఎవరో చెప్పారు. నేను ఒకరోజు ఇట్లాగే వైన్ అంటే ఇట్లా వేస్తారంట, కొంచెం రుచి కోసం వేస్తారు ఏదో చెప్పారు. వైట్ వైన్ వేస్తారు. అవును, వైట్ వైన్ వేస్తారంట కదా. మేమేం చేసాం, బకెట్ రమ్మేసాం. ఇదేదో బాగుంటుంది కలితే కంపు అంతా అయిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ పారబోసేసి, అంటే ప్రయోగం బాగుంటుందేమని అనుకుని వేసేసాం మేము. చికెన్లో రమ్ము, చిన్న విస్కీ ఉంటే అవి మిక్స్ చేసి సూపర్ టేస్ట్ ఉంటుంది అనుకుని వేసేసి తర్వాత చూసాం, అది మొత్తం ఇల్లంతా వేరే స్మెల్ వచ్చేసింది అది. సో ఇవాళ ఒక ర్యాపిడ్ ఫైర్ ఉంది మీకు అడగడానికి. మీరు పనిచేసిన దర్శకుల్లో మీకు బాగా నచ్చిన దర్శకులు ఎవరు? వీరిలో కె రాఘవేంద్రరావు గారు, ఈవీవి, ఎస్వి కృష్ణారెడ్డి గారు, కృష్ణవంశీ, విశ్వనాథ్. అందరూ ఇష్టం, బట్ కృష్ణవంశీ, రాఘవేంద్రరావు గారు నాకు ఇష్టం, ఈవీ కృష్ణ అందరూ ఇష్టమే. బట్ మీ ఇద్దరు ఏంటంటే ఎక్కువ ఒరే అనుకున్న అంటే ఆ ఫ్రెండ్స్ కాబట్టి నాకు కృష్ణవంశీ ఎక్కువ కొంచెం ఇదిగా ఉంటుంది నాకు. మీతో నటించిన హీరోయిన్స్లో మీకు బాగా సూట్ అయిన వారు వీరిలో ఎవరని భావిస్తారు? సౌందర్య, రమ్యకృష్ణ, ఊహ, సోనాలి బెంద్రే, రాశి. సౌందర్య. వీళ్ళందరిలో ఫైర్ ఉంటుంది. తనలో ఎక్కువ క్యారెక్టర్ మీద తను శ్రీకాంత్ ఇట్లా చేస్తాను, ఇంకొంచెం మనం చేయాలి. ఇప్పుడు ఎందుకంటే తారక రాముడు చేసాం మేము. తారక రాముడు చేసేటప్పుడు నాదేమో అమాయకం క్యారెక్టర్, తనేమో ఒక ఇంటలెక్చువల్. పర్ఫార్మెన్స్ లెవెల్స్ ఇద్దరిది. తను శ్రీకాంత్ కూర్చొని అబ్జర్వ్ చేసేది ఎలా చేస్తున్నాడు అని. అబ్జర్వ్ చేస్తున్నాడు అంటే దాన్ని ఎలా చేయాలి, దాన్ని దాన్ని ధీటుగా చేయాలి కదా, అట్లా తను చేసేటప్పుడు నేను కూర్చొని అబ్జర్వ్ చేసేవాడిని. మీ సినిమాల్లో నంబర్ 1 స్థానం దేనిది? పెళ్లి సందడి, ఆపరేషన్ దుర్యోధన్, వినోదం, ఎగిరే పౌరమ, ఖడ్గం. 2 చెప్పొచ్చా? పెళ్లి సందడి, ఖడ్గం. ఫేస్ 2 ఫేసుల్లో 2 అంటే అది అదొక టైప్ ఆఫ్ ఫేస్, ఇది ఒక టైప్ ఆఫ్ 2 సినిమాలు నాకు. కింది వాటిలో ఏ పాత్రకు మీరు 100కి 100 పాళ్ళు న్యాయం చేశారని అనుకుంటున్నారు? 100%. భర్త పాత్ర అంటే భర్తగా మీరు, తండ్రిగా మీరు, కొడుకుగా మీరు, నటుడుగా మీరు. కొడుకుగా చేసి సినిమాల పరంగా, జీవితం పరంగా మీకు సలహాలు ఇచ్చి, అంటే అందరికీ ఫ్రెండ్స్ ఉంటారు, లేకపోతే అడ్వైజర్స్ ఉంటారు, గురువు గారులు ఉంటారు. మీకు చిరంజీవి గారు గురువు గారా, లేకపోతే అలాంటిది ఏమన్నా ఉందా లేదా? చిరంజీవి గారు నాకు ఇష్టం. అంటే ఐ నో యూర్ వెరీ క్లోజ్, అందరికీ తెలుసు యూర్ క్లోజ్ టు హిమ్ అని. సలహాలు ఇవ్వడం, మీకు నెక్స్ట్ ఇలా చేయి శ్రీకాంత్ అని చెప్పే వాళ్ళు ఎవరన్నా ఉన్నారు? అంటే సలహాలు ఇవ్వడం, వెళ్ళి ఈ సినిమా చేయాలి సినిమా అట్లా ఉండదు. ఒకసారి నేను డిప్రెషన్లో ఉన్నప్పుడు నేను ఆయనతో ఒక 2 months 3 months నేను కలవలేదు. డిప్రెషన్లో ఉన్నాను. ఇక ఒక చిన్న ఇదిలో ఉన్నాను. ఇప్పుడు 1999 సంథింగ్ ఆ టైంలో. అప్పుడు కనపడితే తెలుసుకుని ఏంటి శ్రీకాంత్ అంటే ఏం లేదంటే ఎవరో ద్వారానో బ్రహ్మానందం గారి ద్వారా చాలా ఇదిగా ఉన్నాను, మాట్లాడలేదండి, సినిమాలు పోయి నేను ఫీల్ అవుతున్నాడు అనుకుంటా. అప్పుడు పిలిపించి ఆయన నన్ను క్లాస్ తీసుకున్నాను. క్లాస్ ఏంటి సెన్స్, ఇట్లా కాదు, నువ్వు డిసప్పాయింట్ అవ్వకూడదు, నువ్వు హీరో అవుదావు, హీరో అయ్యావు, అది నువ్వు చాలా అదృష్టవంతులు. మనం ఒక రకంగా హిట్స్ ఫ్లాప్స్ అనేది కామన్గా వస్తూ ఉంటాయి. ఎవరి లైఫ్లో ఉన్న ఒడిదుడుకులు అనేది లేకుండా లైఫే లేదు అని ఒక గంట సేపు తన గురించి, ఆయన పడ్డ ఇవన్నీ చెప్పుకుని ఒక ధైర్యం నూరిపోయి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది ఎందుకో తెలియదు, ఒక ఇంజెక్ట్ లాగా అయిపోయింది ఆయన మాటలు కానీ చెప్పినవి. అప్పటి నుంచి హిట్ ఫ్లాప్ ఒకే రకంగా తీసుకుంటున్నాం, ప్రశాంతంగా ఉన్నాను. ఎప్పుడు ఇలాగే ఉండేవారా కాలేజీలో కూడా మీరు?
ఎప్పుడూ సరదాగా ఉంటుంది. నేను ఎప్పుడు అంటే డిటాచ్డ్గా ఉండడం, ఫలితాలతో సంబంధం లేకుండా అంతే. అలాగా ఉండేవారా? ఎగ్జామ్స్ రాసేవాళ్ళం, అది ఏమవుద్దాం ఫెయిల్ అవుద్దాం ఎంత వచ్చినా హ్యాపీ. నాకు 35 మార్క్స్ 40 మార్క్స్ అట్లా వచ్చాయి నాకు. అలా కూడా వచ్చాయి. అలా వచ్చినాయి. అబ్బా ఎందుకు మనం చదివాని బట్టే కదా వచ్చేది అది. అప్పుడు కూడా అంతే. మా తమ్ముడు బాగా చదివాడు, ఇంట్లో వాళ్ళందరూ అది చూడరు ఎట్లా చదువుతున్నాడు, నువ్వేంటరా సరే ఒక పని చేయమని, నేను స్పోర్ట్స్ ఆడతాను అని ఆడమను. ఒక్కరికి ఒక్కొక్కటి ఉంటుంది. ఈ టైప్లో చెప్పేసేవాడు అనమాట. నేను స్పోర్ట్స్ బాగా ఆడతాను, నా అలాగే స్పోర్ట్స్ ఆడమన్నాను. స్పోర్ట్స్ కూడా బెటరా ఇవి బెటర్ అనేవాళ్ళు. కానీ అప్పుడెప్పుడు అనుకోలేదు మీరు ఇంత పెద్ద హీరో అయిపోతాను, ఇండస్ట్రీకి రావాలి ఇంట్రెస్ట్ మీద. రామారావు బిగినింగ్ రామారావు గారి సినిమాలు, తర్వాత చిరంజీవి గారి సినిమాలు చూసి ఆ ఇంట్రెస్ట్తో నేను కూడా హీరో అయితే బాగుంటుందనే దాంట్లో వచ్చాను. తప్పితే హీరో ఇక్కడికి వచ్చిన తర్వాత ఎట్లా ఉంటుందో లైఫ్ మనకు తెలియదు కదా. కుదిరింది హీరోగా హ్యాపీగా కష్టపడ్డాను. ఊరిని కుదురుతుంటే నేను కష్టపడ్డా డెఫినెట్గా. అందుకని ఏంటంటే కుదిరింది. ఓన్లీ లక్ నమ్ముకుంటే కనుక లక్ కూడా తోడవాలి తప్పితే ఓన్లీ లక్ మీద డిపెండ్ అయ్యి మనం ఏదో గాల్లో అట్లా ఉండకూడదు. నేను అంటే వెనకాల ఎవరు లేకుండా నేను డే నైట్లు కష్టపడి సంపాదించుకుంది ఒక రకంగా అయితే కనుక అది రేంజ్ ఏ రేంజ్ అని అవ్వచ్చు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ. మీకు తెలిసి మీకు ఎవరైనా విరోధులు ఉన్నారా? నాకు తెలిసి ఎవరు విరోధులు లేరు అస్సలు. ఒకవేళ అయినా సరే మళ్ళీ తర్వాత ఫ్రెండ్స్ అయిపోతారు. మీరు కూడా అలాగా ఎమోషనల్ అయిపోతుంటారా? నాకు కొంచెం కోపం ఎక్కువ, అంటే షార్ట్ టెంపర్, తర్వాత మళ్ళీ బాధపడతా. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. డిటిహెచ్లో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు. మీ 100 సినిమాల పై చిలుకు నంబర్ చూసుకుంటే మీకు ఇప్పటికి కూడా మీకు ఇప్పుడు ఈ మధ్య చేస్తున్న సినిమాలు నచ్చుతున్నాయా, అప్పటి ఆ సినిమాలే నచ్చుతున్నాయా? ఆ సినిమాలు బాగుంటాయి. కొన్ని ఆ టైంలో వచ్చిన సినిమాలు బ్యూటిఫుల్గా ఉన్నాయి కొన్ని. ఎందుకంటారు? ఇప్పుడు ఏంటంటే ఏమి తెలియట్లే కొంత. ఒక్కోసారి ఏంటంటే ఒక సబ్జెక్ట్ వింటున్నాము, ఆ సబ్జెక్ట్ ఆడియన్స్లోకి వెళ్తుందా పర్ఫెక్ట్గా, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది తెలియట్లే. ఇంకోటి ఏంటంటే టెక్నికల్గా మారిపోయింది అంతా. ఇంకోటి ఏంటంటే ఒక బడ్జెట్ ఫెయిల్యూర్స్ కూడా బాగా అయిపోవడం. అప్పుడు అనుకున్నది ఎందుకంటే నేనే మా సినిమాలే కొన్ని సినిమాలు చేసాను. ఈవెన్ మహాత్మా తీసుకోండి. మహాత్మా కూడా కరెక్ట్గా ఫస్ట్ కొన్ని బడ్జెట్ సినిమా ప్రకారం అయితే కనుక సూపర్ హిట్ వన్. అంటే కమర్షియల్లీ మామూలు బయట అప్లోడ్ వచ్చింది, నాకు అవార్డు రావడం, నంది అవార్డులు రావడం అవన్నీ ఓకే. ఓవర్ బడ్జెట్ ఉన్న ఆ ఓవర్ బడ్జెటే మైనస్ అవుతుంది. నా 2-3 సినిమాలు కూడా అంతే, ఓవర్ బడ్జెట్ సినిమానే మైనస్ అవుతుంది అనమాట. మితంలో తీయడమే హితం. అంతే, 100% ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేయడం బెటర్. ఒక విషయం అడుగుతాను శ్రీకాంత్ గారు, ఇంత పోటీ ప్రపంచం, సినిమా ఇండస్ట్రీలో ఇంకా పోటీ, కొత్త థీమ్స్, కొత్త బాణీలు, ఈ ఆఫ్ బీట్ సినిమాలు అన్నీ వచ్చేస్తున్నాయి. మీరు మాత్రం 100 సినిమాలు చేశాక కూడా అదే ఫ్రెష్నెస్ని మెయింటైన్ చేస్తూ ప్రతి సినిమాకి ఉత్సాహంగా ఉంటున్నారు. మీకు ఎలా సాధ్యం అవుతుంది? అంటే బోర్ కొట్టట్లేదని అడుగుతున్నాను. బోర్ కొడితే కనుక ఇంక మనం ఇండస్ట్రీలో వెళ్ళిపోవాలి. బోర్ కొట్టకుండా జాగ్రత్త పడాలి. అంటే మనం చేసే క్యారెక్టర్లు డిఫరెంట్ క్యారెక్టర్లు వచ్చినాయంటే ప్రతి క్యారెక్టర్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఒకటే ఎమోషన్లో కొట్టుకుంటే అంటే నాకు ఒక టైంలో వచ్చింది, ఇప్పుడే కాదు, అందుకని బిఫోర్ అన్ని ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేసేటప్పుడు రొటీన్ లాగా ఫీల్ అయ్యాను. నేను పొద్దున వెళ్తున్నాను, షూటింగ్ చేస్తున్నాను, వస్తున్నాను, దాంట్లో కొత్తదనం ఏమి అనిపించలే నాకు. నేను ఎప్పుడైతే ఖడ్గం వచ్చిందో దాని తర్వాత నుంచి కొంచెం నాకు కూడా మంచి క్యారెక్టర్స్ వస్తే కనుక, ఇప్పుడు శ్రీరామరాజు సపోజ్ శ్రీరామ్ క్యారెక్టర్ చేశాను, చాలా హుషారుగా వెళ్ళేవాడు. అంటే ఒక కొత్త గెటప్, దాని మీద కొంచెం ఆ సినిమాలు చూడడం, మళ్ళీ ఫస్ట్ ఎట్లా ఉంటుంది, అలా డిఫరెంట్ క్యారెక్టర్స్ వచ్చినప్పుడు అంటే బోర్ అనేది 100% కొట్టదు. కాబట్టి అందుకే నేనంటే డిఫరెంట్ క్యారెక్టర్స్ ఎన్నుకుంటున్నాను నేను. మీరు అది ఇటార్ ఫ్లాప్ ఐ డోంట్ నో. దాదాపు అందరు టాప్ డైరెక్టర్స్ తో వర్క్ చేశారు, దాసరి గారితో మీరు వర్క్ చేయలేదు. ఎనీ రీజన్? నో రీజన్, కుదరలేదు. అంతే. మధ్యలో అనుకున్నాం ఒకసారి, ఆయన వెళ్ళినప్పుడు మంచి సబ్జెక్ట్ మనం చేద్దాం శ్రీకాంత్, మీతో గురువారు మీతోనే చేయలేదు, మీరు మంచి నా కోసం ఒక మంచి జరిగింది, కానీ మరి ఆయన సబ్జెక్టు దొరకలేదు, నాకు కుదరలేదు. అది మొన్నటి వరకు బాలకృష్ణ గారితో చేయలేదు అనుకుని అది అయిపోయింది. ఇది కూడా జరగవచ్చు ముందు, ఏమని చెప్తాం. మల్టీ స్టారర్స్లో వేస్తున్నప్పుడు మీ ప్రాధాన్యత ఏమైనా తగ్గిపోతుందన్న ఒక ఫీలింగ్ ఎప్పుడు కలగదా మీకు యాజ్ అ హీరో? అలా అయితే కనుక మల్టీ స్టార్ ఫిల్మే చేయం కదా. అంటే అది చేస్తున్నప్పుడు పోనీ కనీసం ఇలా ఉంటే అది వేరు, కొంచెం ఇటు అటు అయింది. అంటే ఇప్పుడు చాలా సినిమాలు, ఇప్పుడు ఎమ్మగోలు కానీ ఇవన్నీ చాలా సినిమాలు హిట్ అయిన సినిమాలు ఉన్నాయి. పెళ్ళం ఊరు వెళ్తే చాలా బాగుంది, ఎగిరైపోవడమా, ఇవన్నీ కూడా ఫస్ట్లో ఈ క్యారెక్టర్ ఇది, నా క్యారెక్టర్ ఇది, అతని క్యారెక్టర్ ఇది నమ్మే చేసుకుంటూ వెళ్ళిపోతాం అంతే. అక్కడ ఫ్రెండ్స్ లాగా ఉంటాం. ఇది ఇతని సాంగ్ ఉందా, ఆడి సాంగ్ ఉందా, నాకు ఎక్స్ట్రా సాంగ్ ఇవన్నీ ఉండవా? నిజంగా అసలు ఎక్కడ మీరు ఒక్కరే కూర్చుని ఆలోచించుకుంటున్నప్పుడు కూడా ఒకే పాట ఉంది, వీళ్ళకి 3 పాటలు ఉన్నాయని ఎప్పుడు అనిపించలేదా?
నాకు మరి నా ఇంతవరకు ఆ ఉద్దేశంతో నేను ఎప్పుడు చేయను. అంటే లేకపోతే ఇప్పుడు తరుణ్ సినిమా చేస్తున్నాను నేను. రైట్. తరుణ్ సినిమా ఇప్పుడు చేస్తున్నప్పుడు ఇప్పుడు రీసెంట్ పని ఇప్పుడు చేసినప్పుడు ఏంటంటే అనుచరుడు సినిమా చేస్తున్నాను. సాంగ్స్ అన్నీ తరుణ్కే ఉంటాయి. నాకు చెప్పేటప్పుడు కూడా నీకు సాంగ్స్ ఉండని నాకు చెప్పలా. అటువంటిప్పుడు ఫీలింగ్ ఏంటి నా తర్వాత మధ్యలో ఒకసారి అనిపిస్తుంది అక్కడ ఒక సాంగ్ ఉంటే బాగుంటుందా, ఇది ఉంటే బాగుండేదేమో అని అనిపిస్తుంది అనేది అనిపించి ఉంటే బాగుండేదేమో, మనం ఫస్ట్లో డిస్కస్ చేసి ఉంటే బాగుండేది. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ వెళ్ళకూడదుగా మనం. ఇద్దరు హీరోలు ఇప్పుడు ఫస్ట్ విన్నప్పుడే ఇతనికి ఇన్ని సాంగ్లు ఉంటాయి, నాకు ఇన్ని సాంగ్లు అని చెప్పేస్తారు జనరల్గా. దాని ప్రకారం వెళ్తాం. వేరే వాళ్ళు గొడవలు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. శ్రీకాంత్కి ఎక్కువ అవుతుంది అయ్యి అలా గొడవలు పెట్టిన వాళ్ళకు 2-3 పేర్లు చెప్తారా? పేర్లు చెప్తే పేర్లు ఎందుకు లేదు, చిన్న చిన్న ఇంటర్నల్ అయ్యి అంతేగాని అంటే మీకు తెలుస్తుంది షూటింగ్లు మానేసి వెళ్ళిపోవడాలు అవన్నీ షూటింగ్ లో మీరు సెట్స్ లో మీ దాకా వచ్చి చేరుతుంటాయి కదా. చేరుతుంటాయి, చిన్న ఇవి ఉంటాయి. మీకు ఒక మంచి ముద్ర ఉంది, మీరు నాన్ కాంట్రవర్సీ శ్రీకాంత్ అని చెప్పి. అసలు దాంట్లో మెయిన్ దూరంగా ఉంటాను నేను. ఎందుకంటే షూటింగ్స్ అయిపోయిన తర్వాత ఎప్పుడు కాంట్రవర్సీలు ఎన్ని అంటే అన్ని సినిమాల గురించి డిస్కషన్ ఉండదు. షూటింగ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకోవడం అంతే. సినిమాలు ఆ టాపిక్లు తేనే తేరా అస్సలు తేరు. ఉంటే ఫ్యామిలీ మెంబర్స్తో సరదాగా అందరం కూర్చుని టీవీ చూస్తాము. మరి మనం ముందుకెళ్తున్నామా వెనక్కి వెళ్తున్నామా బేరేజ్ వేసుకోవడానికి ఏదో ఒక కొలమానం పెట్టుకుంటాం అందరం. సో హౌ ఆమ్ ఐ ప్రోగ్రెసింగ్, జనంలో ఎంతవరకు నా పట్ల ఆదరణ ఎలా ఉంది, సీరియస్ గా తీసుకోకుండా లైట్ తీసుకుంటారా? ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించిన ఆ టైం అక్కర్లేదు దానికి. మన షూటింగ్ చేస్తానే మధ్యలో గ్యాప్ లో ఇప్పుడు పరిస్థితి ఆలోచించుకోవచ్చు. అలా చించుకున్నప్పుడు మీకేమనిపిస్తుంది? ఇదివరకు నంబర్ ఆఫ్ హిట్స్, కంటిన్యూ హిట్స్ ఉన్నాయి. లేడీస్ బాగా ఆదరించారు. ఇప్పుడు లేడీస్ సినిమాలు చేయట్లేదు. ఎక్కువ చేసినప్పుడేమో ఇటు కాదు, మనం వేరే రకంగా వెళ్ళాలి అని ఆలోచన వచ్చింది. మాస్ సబ్జెక్ట్లోకి వెళ్దాం, కొంచెం మాస్లోకి వెళ్దాం, సరదాగా ట్రై చేద్దాం అనేది. అలా ట్రై చేసాం. ఇప్పుడు మళ్ళీ ప్రజెంట్ ఏమనిపిస్తుంది అంటే మళ్ళీ అయ్యో ఆ సినిమాలు మనం మిస్ అవుతున్నాం, ఆ టైప్ ఆఫ్ సినిమాలు చేస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. కొంచెం అట్లా వెళ్దాం, కొంచెం ఎంటర్టైన్మెంట్లోకి వెళ్దాం. ఎందుకంటే ఇప్పుడు ఈ మధ్యకాలం చేసినన్ని సీరియస్ సబ్జెక్ట్స్, విరోధి కొంచెం హార్ష్గా ఉంటున్నాం. అటువంటి సబ్జెక్ట్స్ చేసాం. ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే కొంచెం నెక్స్ట్ చేసే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏంటంటే అందరు కథలు అయినది ఏంటంటే ఆ వేలో వింటున్నాం, ఒక వేలో వింటున్నాం అనమాట. ఎంటర్టైన్మెంట్కి వెళ్దాం, ఫుల్ కొంచెం ఫ్యామిలీ సరదాగా అందరూ వచ్చి ఇంకో పెళ్లి సందడి రావాలి. బట్ ఈ మధ్య మీరు చేస్తుంటే కూడా రియలీ హ్యాట్స్ ఆఫ్. ఐ మీన్ మీరు చేస్తున్న వెరైటీ ఆఫ్ క్యారెక్టర్స్ అటెంప్ట్ చేస్తున్నారు అన్ని. అవును, అంటే ఒక్కోసారి ఇంత డేర్ చేసేస్తున్నాం, ఏమవుద్దో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దాం, ముందు క్యారెక్టర్ సబ్జెక్ట్ బాగుంది కదా డేర్ చేసేద్దాం. మన ఎందుకంటే ఆపరేషన్ చేయడం చాలా డేర్ అండి. ఇట్ టేక్స్ a lot of courage. ఏమన్నా తేడా వచ్చిందంటే నా ఇమేజ్ మొత్తం స్పాయిల్ అంతే అయింది కాబట్టి బతికిపోయేవాడు. అదే కనుక సినిమా ఏమైనా తేడా వచ్చి ఉంటే కర్ణుడు సాగు 100 కారణాలలాగా ప్రతిదీ మైనస్ లో కనపడతా ఉంటది. శ్రీకాంత్ అవసరం వాడికి గుండు కొట్టించుకోవడం, శుభ్రంగా ఫ్యామిలీ సబ్జెక్ట్ చేసుకుని ఇటువంటి అన్నీ వచ్చాయి. లక్కీగా బయటపడిపోయాను నేను. అంతే కాన్ఫిడెన్స్ ఏంటంటే ఓకే మనల్ని ఏ క్యారెక్టర్ అయినా చూస్తారు అనే కాన్ఫిడెన్స్ అనేది నాకు బిల్డప్ అయిపోయింది ఆ సినిమాతో.